ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఏప్రిల్ 11 నాటి సమరానికి ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తమ తమ సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాయి. రంగంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుంది. జిల్లాలోని 14 శాసనసభ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు గాను 12 చోట్ల టీడీపీ విజయం సాధించింది. వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. టీడీపీ అధికారంలోకి రావడంతో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన సొంత గూటికి చేరారు. దీంతో జిల్లాలో అధికార పార్టీ బలం 13కు చేరింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన బాధ్యతగా నిలవాల్సిన వైసీపీ ఆ విషయంలో విఫలమైందనే విమర్శలున్నాయి. 5 ఏళ్లలో జిల్లాలో ప్రజలకు ఎదురైన సమస్యలు, ఇబ్బందుల్లో అధికార పార్టీపై వైసీపీ పోరాడిన సందర్భాలు అతి తక్కువేనని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి ఆ పార్టీ అధినేత జగన్ పాల్గొన్న ప్రధాన ఆందోళనలే తప్ప ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రజల కోసం వారి పక్షాన చేసిన పోరాటాలు తక్కువనే విమర్శలున్నాయి. జిల్లా ప్రజలకు ఏం కావాలో, జిల్లాలో ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలో అధికార పార్టీకి సూచించి అందుకోసం పోరాడిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. అయినా సరే ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు ఆ పార్టీ నేతలు వెళ్తున్నారు. తమ పార్టీ అధినేత జగన్ ముఖం చూసి ప్రజలు ఓట్లు కుమ్మరిస్తారని ఆ పార్టీ నేతలు అతి విశ్వాసంతో ఉన్నారు. వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ వేసే ఎత్తుల్లో టీడీపీ చిత్తవడం ఖాయమని కొందరు వైసీపీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు. అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రానికి తెలివైన ముఖ్యమంత్రి కావాల్సిన తరుణంలో జగన్ ఆ సీటుపై కూర్చోవడానికి తపన పడుతున్నారని విశ్లేషకులంటున్నారు. తన సొంత పరిజ్ఞానాన్ని నమ్ముకోకుండా కుట్రలు, కుతంత్రాలతో అధికారం తెచ్చిపెడతానని ఆశలు పెట్టిన పీకేని నమ్ముకుని వైసీపీ ఎన్నికల బరిలోకి దిగిందని వారు విమర్శిస్తున్నారు. పీకే తెలివితేటలతోనే జిల్లాలో ఫామ్ 7 ద్వారా లక్షల ఓట్లు రద్దు చేయాలని వేసిన ఎత్తు చిత్తవడంతో వైసీపీ నాయకులు కొంత డీలా పడిపోయారనే అభిప్రాయాలున్నాయి. ఇక అధికార టీడీపీ మాత్రం జిల్లాలో 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో అమలు చేసిన సుమారు 111 పథకాలు, అభివృద్ధి అంశాలను ఆయుధాలుగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులకు సూచించారు. వాటి ద్వారా ప్రతి ఒక్కరికి ఎలా లబ్ధి చేకూరిందో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పాలని చంద్రబాబు తమ అభ్యర్థులకు పదే పదే చెప్తున్నారు. ఏ రోజు ఎలా ప్రచారం చేయాల్సింది, ప్రజలకు ఏ విషయాలు వివరించాల్సింది ప్రతిరోజు ఉదయమే ఆయన నిర్దేశిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకుంటూ అందరి ఇళ్లకు వెళ్లి ఓట్లడగాలని హితబోధ చేస్తున్నారు. మెటల్ రోడ్డున్న గ్రామానికి తార్ రోడ్డు వేసినట్టు రాష్ట్రంలో విరివిగా పథకాలు అమలు చేసి ప్రతి ఓటరుకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ఏర్పాట్లు చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే నమ్మకంగా అందే ప్రయోజనాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగితే టీడీపీ అభ్యర్థుల విజయం సునాయాసమవుతుందని వారు భావిస్తున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు జవాబుదారీగా పనిచేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికవుతారని, ప్రజలకు దూరంగా ఉండే వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.